హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇవాళ వచ్చేసి ఉసిరికాయలు తెంపుతున్నాం. ఉసిరికాయలు హార్వెస్టింగ్. మా ఇంట్లో పెద్ద ఉసిరి చెట్టు ఉంది కదా, 2 ఇయర్స్ నుండి చాలా బాగా కాస్తుంది. ఇది నెల రోజుల నుండి తెంపుదామని అనుకుంటూనే ఉన్నాం. కార్తీక పౌర్ణమి అప్పుడు పూజ చేసినాం కదా, చెట్టు పైన ఎక్కి తొక్కడం ఎందుకని తెంపలేకపోయినాం. ఇక్కడ మా అన్న తెంపుతున్నాడు. అన్న అంటే ఊళ్ళో విలేజ్లో అన్న, రెడ్డీసే వాళ్ళు కూడా. ఈ అన్న ఏ కాయలైనా తెంపుతాడు ఇంటికి వచ్చి. హాయ్ చెప్తున్నాడు అందరికీ. మామిడికాయలు కూడా ఈ అన్ననే తెంపిండు. నేను మామిడికాయల వీడియో కూడా పెట్టినా, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చూడండి. ఎంత పైనకి ఎక్కి నిలబడి మరీ తెంపుతున్నాడు చూడండి. చూసారా, ఉసిరికాయలు చాలా పెద్ద సైజులో వచ్చినాయి. కానీ భయం అవుతుంది కదా, అట్లా పైన ఒకసారి కొమ్మని ఎక్కి తెంపడం అంటే. ఒక చేతిని పట్టుకోకుండా కూడా తెంపుతున్నాడు. ఇటు గోడ వెనకాల మేము ఒక బెడ్షీట్ తీసుకొని వెళ్ళి పట్టుకున్నాం, మా పాప నేను. అందులో పడతాయని, కానీ అందులో కొన్ని పడ్డాయి, అన్నీ బయటనే పడ్డాయి చెత్తలో. ఆ చెత్తలో ఏం దెబ్బ తాకకుండానే ఉన్నది అక్కడ చెత్త అనేది. అది బర్లకి వాళ్ళు సొప్పాలికిర్రు అటు సైడు. ఇక్కడ పిల్లలు వచ్చిండ్రు, మా ఇంటి పక్కన పిల్లలు మా ఇంటికి ఎప్పుడు వస్తూ ఉంటారు కదా. ఆ పిల్లలు ఇక మా ఆయన ఉసిరికాయలు ఏరుదురు ఆర్రా అంటే, ఇవాళ సండే కదా అందుకనే వచ్చిండ్రు. చిన్న పాప పొట్టి, మా పొట్టి వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది, పొట్టి ఉంది అని. స్కూల్కి వెళ్తుంది ఈ సంవత్సరం నుండే ఈ పాప. స్కూల్ డ్రెస్ కూడా ఇప్పలేదు. పల్లెటూర్లలో స్కూలు లేదంటే, రేపు లేదంటే చాలు, స్కూల్ డ్రెస్ ఇప్పను కూడా ఇప్పరు, అట్లుంటుంది. వెళ్తున్నారు ఇక ఇటు సైడ్ అయిపోయినాయని మేము కూడా వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు ఇటు సైడు ల్యాండ్ వాళ్ళకి కొన్ని ఇద్దామని ఇస్తున్నా. 2 దోశలు పెట్టిన, 1 కిలో పెట్టినట్టున్నా. ఆయన బాబాయ్ అవుతాడు. పల్లెటూళ్ళల్లో బాబాయ్, అన్న, పిన్ని ఇట్లా పిలుచుకుంటూనే ఉంటాం. పల్లెటూళ్ళ అంటే అంతే కదండి, వరుస పెట్టి పిలుస్తారు. ఇక్కడ చూడండి, గోడ వెనకాల డబ్బడే, అక్కడ ఇదివరకు డబ్బడు ఏరినాం ఇటు సైడు. మళ్ళీ ఇవి గోడ అవతలవి డబ్బడు వచ్చినాయి. అన్నీ ఒక పెద్ద డబ్బాలకు పోస్తున్నాం, ఎన్నైతే చూద్దామని. చాలా పెద్ద సైజులో బాగున్నాయండి ఉసిరికాయలు. చూడండి ఎంత ఫ్రెష్, ఎంత బాగున్నాయో. ఇటు సైడ్ వచ్చిర్రు పిల్లలు, మేము వచ్చేసరికి డబ్బా పట్టుకొని ఉన్నారు. చూడండి, ఆగం చేస్తాండ్రు. మెల్లగా రండి పడతారు అని అన్నా కూడా అస్సలు వింటనే లేరు. పిల్లల చేష్టలు అంతే కదా. పొట్టి చూడు పైనకి చూస్తుంది. మళ్ళీ ఆగలు కూడా తింటున్నాయి ఉసిరికాయలు, కింద పడ్డట్టు అవి కూడా తింటున్నాయి. తినేమో అనుకున్నాం కానీ తింటున్నాయి అవి కూడా. అవి చూడండి, కాయ పడితే చాలు ఉరికి మరీ ఏరుతున్నారు. పొట్టి అయితే అందులో చేతిలో పట్టకున్నా కూడా మరీ బొత్త కానిచ్చుకొని మరీ ఏరుతుంది. చూడండి ఎట్లా ఏరుతున్నారు. మేము ఏరకుండా పర్వాలేదు, వాళ్ళే ఏరిండ్రు మొత్తం. పాపం వాళ్ళకి కూడా 1 కేజీ పెట్టినాం. ఈ ఇద్దరు పొట్టి పిల్లలను ఇక్కడ స్కూల్ డ్రెస్ వేసుకున్న ఈ అబ్బాయి అన్న చెల్లెళ్ళు, వాళ్ళు అక్క తమ్ముళ్ళు. రెడ్ కలర్ షర్ట్, టీషర్ట్, ఇంకొక రెడ్ కలర్ పాయింట్ ఉంది చూడండి, వాళ్ళు అక్క తమ్ముడు. 4 పిల్లలు మా వాడకి ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైనా ఇంటికి వచ్చి కాసేపు ఆడుతూ పాడుతూ ఉంటారు. ఏమైనా ఫ్రూట్స్ ఉన్నా కూడా ఇచ్చేస్తా. చూడండి డబ్బడు వెళ్ళినాయి, అన్నీ తీసుకొచ్చి ఇందులో పోస్తుంది మా పాప. పైన తెంపినవి ఇవి అలాగే ఉంచేస్తా, పచ్చడి పెడదాం అనుకుంటున్నా. ఆ అన్నయ్య కొన్ని తీసుకెళ్తా అన్నాడు.
ఈ కవర్లోవే. కింద పడి కొంచెం అక్కడక్కడ దెబ్బలు తరుగుతూ ఉంటాయి కదా అనుకుంటున్నా నేను, కానీ బాగానే ఉన్నాయి, ఎక్కడేం దెబ్బలు తగలలేదు. మొత్తానికైతే పెద్ద డబ్బడి వెళ్ళినాయండి. ఉంటాయి, ఒక 20 కిలోల వరకు ఉంటాయండి ఇవి. పెద్ద డబ్బా అంటే మామూలు డబ్బా, బేషన్ డబ్బా, మామూలు డబ్బా కాదు అది, బేషన్ డబ్బా. ఆ కవర్లో ఇవి పోస్తే మొత్తం కలిపి డబ్బడైతే. ఆ అన్నయ్య కవర్లో అవి తీసుకెళ్తున్నాడు. ఇవి చేత్తో దింపినా కదా పచ్చడి పెట్టుకుంటా అని. ఇతనే చెట్టు ఎక్కింది, ఏ కాయలైనా వచ్చి తెంపేస్తాడు, మంచోడు మా అన్న. కిలోనే తీసుకెళ్తున్నాడు అన్నీ తెంపి, ఎందుకంటే ఇక వదినే ఎక్కువ పెట్టలేదు, ఎప్పుడు పెట్టలేదు, మళ్ళీ ఖరాబ్ అయితే ఎట్లా అని 1 కేజీయే తీసుకెళ్ళిండు. ఇవన్నీ ఇంటి పక్కల, ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి పార్సల్ చేయాల్సిందే. మేము అమ్మము. మేము ఏ కాయ, ఏ ఫ్రూట్ పండినా కూడా ఇలాగే పనిచేస్తాం. ఎందుకంటే మనకున్న దాంట్లో కొద్దిపాటి అయినా కూడా ఇతరులకు పంచితే అది చాలా మంచిది కదా. మా హ్యాబిట్. మా ఆయన కూడా అంతే, కొద్దిపాటి అయినా కూడా ఇతరులకు పెట్టాలి అంటాడు. అది మా గుణం. మా ఇంట్లో పిల్లలకు కూడా మా గుణమే వచ్చింది. సగం ఖాళీ అయినాయి కవర్లల్లో, చూడండి. ఒక 4 కవర్లు కట్టిన, ఇంకా వాళ్ళు వస్తూ ఉంటే కవర్లు కడుతూనే ఉన్నాను. మొత్తం అయితే కంప్లీట్ చేసినాం. చూసారు ఎంత బాగున్నాయో. వీటి ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు చూద్దామా. ప్రతిరోజు ఒక ఉసిరికాయ తింటే నిత్య యవ్వనులుగా ఉంటారు. ఉసిరికాయలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మధుమేహం ఉన్నవారు తీసుకుంటే చాలా మంచిది. ఉసిరికాయతో ఐరన్, కాల్షియం అధికంగా ఉంటాయి. అందువల్ల కేశ సంరక్షణ కీలక పాత్ర పోషిస్తుంది. జుట్టు రాలడాన్ని అరికడుతుంది. దృష్టి సమస్యలు రాకుండా చేస్తుంది. శరీరానికి కావాల్సిన శక్తినిస్తుంది. ఇదండి ఉసిరికాయ ఉపయోగాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం.